హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. రూమ్ అయితే చెక్అవుట్ చేసాము వెమ్లవాడలో. ఈ స్లిప్ ఉందా నిన్న రాత్రి పూట ఇచ్చింది. ఇదైతే మనకు ఇంకొక 500 రూపాయలు అయితే మీ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే వచ్చేటి ఉన్నాయి. సో ఇది తీసుకొని రూమ్ ఎక్కడైతే మనకు రిజిస్టర్ చేశారో అక్కడికైతే వెళ్తున్నాము. ఏది మీకు బ్యాక్ సైడ్ లో నందీశ్వర ధర్మసత్రం కనిపిస్తుందో అక్కడ నుంచి ఎక్కడైతే రిజిస్టర్ చేశారో అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇది ఇచ్చేసి మన రిమైనింగ్ అమౌంట్ తీసేసుకొని మనం ఇక్కడ నుంచి మనకు నాంపల్లి గుట్ట ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఈ వీడియో మిస్ చేయకండి. నాంపల్లి గుట్ట అయితే మీకు చూపిస్తాను. అమౌంట్ అయితే తీసేసుకున్నాను, 560 రూపాయలు అయితే వచ్చినాయి. ఈ ఆఫీస్ వచ్చేసి 24 అవర్స్ అయితే లేదు, ఏది రిజిస్ట్రేషన్ చేసే ఆఫీస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు మార్నింగ్ 5 నుంచి రాత్రి 10-11 ఆ టైం వరకు అయితే ఉంటాయి. లక్కీగా వాళ్ళు ఉంటే కింద మీకు రూమ్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడైతే మనం నాంపల్లి గుట్టకైతే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. నాంపల్లి గుట్ట ఇక్కడ నుంచి చాలా దగ్గర. అది ఒక కొండ మాదిరి ఉండి, ఒక కొండ పైన వచ్చేసి పాము ఉంటుంది. పాము పైన 5 పడగల పాము ఉంటుంది. దానిపైన వచ్చేసి శ్రీకృష్ణుని విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ముందటున్న కొండ మీద వచ్చేసి గుడి ఉంటది. నార్మల్ గా టెంపుల్ ఉంటది, ఏదో టెంపుల్. దీనిపైన వచ్చేసి అండ్ అటు సైడ్ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్. అండ్ అటు సైడ్ వచ్చేసి పాము లాగా కనిపిస్తుందా మీకు? అదే వచ్చేసి నాంపల్లి గుట్ట. అది పాము, ఇది వచ్చేసి మనకు గుడి. ఇవి 2 కొండలు అన్నట్టు. మనం వచ్చేసాం చూడండి. ఇగో ఇక్కడ నుంచి అయితే మీకు పాము అయితే కనిపిస్తూ ఉంటది. చూపిస్తా చూడండి, కనిపించిందా? దీని ఎంట్రన్స్ వచ్చేసి ఇదే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇక్కడ వచ్చేసి వెహికల్ కి కార్కి ఎంత కాక, కార్కి ఇప్పుడు 4 వీలర్కి వచ్చేసి 50 రూపాయలు. There is the statue. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక ఫామ్ లాంటిది, ఫామ్ గుహ లాంటిది. దీంట్లో లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. దాని ఛార్జ్ ఎంత ఉంటుందో మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే గుడి అయితే కవర్ చేసుకుని వద్దాం. ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే మనకు టోటల్ సిటీ అయితే కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే మంచిగా చేసిండు. నేనైతే కొన్ని సంవత్సరాల కిందట వచ్చినప్పుడు అయితే ఇలాంటి మెట్లు అయితే లేకుండా ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చూడడానికి అయితే సూపర్ గా కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రెసెంట్. మనకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి పాము యొక్క విగ్రహము. అండ్ ఇట్స్ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి టెంపుల్ అవుతుంది. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం. ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మనం వచ్చేసి పాము దగ్గరికి, పాము గుహలోకి అయితే వెళ్ళి అది కూడా విజిట్ చేసేద్దాం. ఇప్పుడైతే మంచిగా అయితే మెట్లు కట్టిండ్రు. సింపుల్గా ఎక్కచ్చు ఎవరన్నా ఎక్కలేని వాళ్ళు ఉంటే. ఇంతకుముందు మెట్లు లేనప్పుడు కొద్దిగా మట్టిదారి మెట్లు అయితే ఉండేది, అప్పుడు కొద్దిగా కష్టంగా అయితే ఉండేది. ప్రజెంట్ అయితే అలకా ఎక్కచ్చు. ప్రజెంట్ మెట్లు ఇట్లున్నాయి కదా. ఇక అంతకుముందు అయితే ఈ మెట్లు అయితే ఉండేది ఎక్కడానికి. నార్మల్గా చాలా జాగ్రత్త ఎక్కాల్సి అయితే ఉండేది. పైన టెంపుల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. మీరు చూడొచ్చు ముందర కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి 2 బండరాళ్ళ ముందైతే టెంపుల్ ఉన్నట్టయితే కొడుతుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చూద్దాం. పైన టెంపుల్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. అండ్ దీని పక్కకే చూసుకుంటే మనకు వచ్చేసి ద బ్యూటిఫుల్ వేములవాడ సిటీ. చూడండి మొత్తం ఫాగ్ తోటి ఏ విధంగా ఉందో. చలికాలం కదా. ఈ వెనక సైడ్ వచ్చేసి 2 బండరాళ్ళు ఉన్నాయి. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని వద్దాం. చూడండి ఈ టెంపుల్ వచ్చేసి ఇగో బండ కానుకొనే కట్టిండ్రు. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇగో ఇది వచ్చేసి స్టోను, ఇగో ఇది వచ్చేసి స్టోను, అది వచ్చేసి టెంపుల్. అంటే బండ కానుకొనే కట్టిండ్రు టోటల్గా. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది టెంపుల్ కదా. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే 2 బండరాలు అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు పెద్ద పెద్దవి. ఈ 2 బండరాల దగ్గర నుంచి చూసుకుంటే వ్యూ అంతా ఇగో ఈ విధంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. నాంపల్లి ఈస్ వెరీ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కరీంనగర్. మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి ఇంతకు ముందే.
సో ఇప్పుడు వచ్చేసి మనం పాముది గుహ దగ్గరికే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం వచ్చేసి అక్కడ కనిపిస్తుందా పాము దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ నుంచి పాము యొక్క వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇప్పుడు నా ఫోన్ వచ్చేసి 30x వరకు జూమ్ అయితే చేయగలుగుతుంది. చూద్దాం క్లారిటీ ఏ విధంగా ఉంటుందో. బాగానే ఉంది అనుకుంటున్నా నేనైతే. గూగుల్ పిక్సెల్ 8 Pro ఇది క్లారిటీ. ఓన్లీ 20x వరకే ఇగ్గింది, ఇంకా 10x అయితే ఇగ్గట్లేదు మరి ఎందుకో. సో అక్కడ నుంచి ఈ పాము విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఇక్కడికైతే వెళ్దాం, లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి నాకు తెలిసి టికెట్ ఉంటుంది అనుకుంటా. టికెట్ తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. దీని ఎంట్రన్స్ వచ్చేసి 5 రూపీస్ అవుతుంది. అక్కడ మీకు బోర్డు కనిపిస్తుందా? 5 రూపీస్ అయితే నాగదేవత ప్రవేశ రుసుము 5 రూపాయలని ఉంది. నాగదేవత యొక్క ఎంట్రన్స్ వచ్చేసి ఇదే. ఇక్కడికి వెళ్ళి అయితే లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. 5 పడగలు, దాని మీద శ్రీకృష్ణుని విగ్రహం. చాలా బాగుందిగా. సో వెళ్దాం, లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక డోర్ అయితే వస్తుంది. అక్కడ నుంచి పాము లోపలికైతే వెళ్ళాలి మనం. ఇది ఒక చిన్న మ్యూజియం టైపు, ఎగ్జిబిషన్ టైప్ అయితే అనుకోవచ్చు మనం. ఇంకా ఇక్కడ డోర్ ఉంది చూసారా? ఇక్కడ మీకు డోర్ కనిపిస్తుందా? ఇగో ఈ డోర్ల నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలి. ఈ డోర్ల నుంచి లోపలికి వెళ్తే మనకు వచ్చేసి బొమ్మలు అయితే ఉంటాయి ఇక్కడ. ఇది చూసుకుంటే స్టార్టింగ్ లో బొమ్మ. ఒక్కొక్కసారి భయం అయితే ఈ విధంగా చూసేసరికి డైరెక్ట్ గా. కొంచెం భయంకరంగానే లేదా? ఇంకో వ్యూ వచ్చేసి సేమ్ గుహలాగా. ఇదంతా అడ్డమైన రాతలన్నీ రాస్తారు మన సైడు. ఈ అడ్డమైన రాతలు రాయకుండా మంచిగా కాపాడుకోవాలి ఇలాంటివి ఉన్నప్పుడు. ఇక్కడ ఒక బొమ్మ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి కింద కూర్చున్న బొమ్మ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 బొమ్మలు అయితే ఉన్నాయి. పాపం వేలు రగ్గొట్టింది కదా బొమ్మకి. ఈ విధంగా ఉంటుంది మొత్తం టోటల్గా. ఈ నాగదేవత గుహలో ఉన్న విగ్రహం వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అండి. చాలా బాగుంటుంది. మీరు కరీంనగర్ వచ్చిన వాళ్ళు, వెమ్లవాడకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే దీన్ని విజిట్ చేయండి. మోస్ట్ వర్తబుల్ ప్లేస్ అండి ఇది. ఈ నాగదేవత గుహలో ఉన్న విగ్రహాలు వచ్చేసి ఒకటే సంకేతాన్ని మనకు తెలియజేస్తున్నాయి. భక్త ప్రహ్లాద సినిమా ఎంతమంది చూసిండ్రు? భక్త ప్రహ్లాద సినిమాలో ఒక చిన్న పిల్లోని వాళ్ళ తండ్రి చంపమని చెప్పి చాలా సార్లు అయితే వాళ్ళ భటులకైతే ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. కాకపోతే ఎన్ని విధాలుగా చంపడానికి ట్రై చేసినా ఆ బాలుడైతే చనిపోడు. అతనే భక్త ప్రహ్లాద. లాస్ట్కు సినిమా ఎండింగ్లో వచ్చేసరికి మనకి దేవుడు సర్వాంతర్యామి, ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడంటే ఒక పెద్ద పిల్లర్లో వచ్చేసి దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడా అని చెప్పి పలగొట్టేసరికి దాంట్లోకి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే బయటకు వస్తారు. బయటకు వచ్చి ఆయన పొట్ట చీల్చి ఆ పేగులు తీసి వీణ లెక్కైతే వాయిస్తాడు. అది వచ్చి సినిమా ఎండింగు. సినిమా చాలా బాగుంటుంది, చాలా హిట్ మూవీ. దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇతను వచ్చేసి భక్త ప్రహ్లాద. నాకైతే ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ బోధిస్తున్నాడు ఒక గురువు గారు, భక్త ప్రహ్లాదకి అయితే బోధిస్తున్నారు. ఇక్కడ వచ్చి భక్త ప్రహ్లాదని చంపడానికి అయితే తీసుకెళ్ళిన ప్రతిసారి అయితే ఫెయిల్ అయిపోయిండ్లు. సో అది ఇక్కడ వచ్చేసి మనకైతే విగ్రహం ఉంటుంది, చూపిస్తా చూడండి ఒకసారి. చూసారు కదా, లోపల వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉగ్ర రూపం అవుతుంది. మీకు వీడియోలో కొంచెం కనబడి ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి నాంపల్లి గుట్ట, వెమ్లవాడ దగ్గర అవుతుంది, కరీంనగర్ జిల్లా. థ్యాంక్ యూ.